అంటే బేసిక్గా ఈ పాటికి నార్మల్గా అయి ఉంటే కనుక సినిమా రిలీజ్ అయిపోయి సక్సెస్ మీట్లు అయిపోయి 2 హిట్లతో ఒక అప్రతిహితమైన ఒక డైరెక్టర్ కింద మీ పేరు ఉండాల్సింది. బట్ ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు ఏకంగా 3 months పోస్ట్ పోన్ అయింది. ఈ స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా లేదంటే? స్పెసిఫిక్ రీజన్ అంటే అందరూ తెలిసిన విషయం. ప్రజెంట్ ఇప్పుడు ఓటీటీ బిజినెస్ గురించి మీకు తెలుసు కదా. మేము యాక్చువల్లీ డిసెంబర్ జాన్ రిలీజ్ అనుకున్నప్పుడు మాకు ఓటీటీ డీల్స్ అన్నీ కొంచెం మాకు హ్యాపీగా మేము అనుకున్న డిజిట్లో క్లియర్గా ఉన్న అవి క్లోజ్ అయిపోయేది. అనుకుంటే మా సినిమా కొంచెం డేట్స్ కొంచెం షూటింగ్ కొంచెం ఇబ్బంది మేము పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అనుకున్న టైంకి వాళ్ళకి మనం పొంగల్ రాలేకపోయాం. పొంగల్ సినిమా కూడా వచ్చినా మనం కొంచెం కష్టం అవుతుంది దాంట్లో రాలేకపోయాం. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఓటీటీ వాడు డేట్ డిసైడ్ చేసే పొజిషన్కి వచ్చింది మనకి ఇండస్ట్రీ. అంటే మన సినిమా రేంజ్ అనే కాదు, పెద్ద సినిమా రేంజ్కి కూడా తమిళ్లో పెద్ద సూపర్ స్టార్ చేసే సినిమా కూడా ఓటీటీ డేట్తోనే వాళ్ళు ముందుకెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 months వెళ్ళిపోయారు వాళ్ళు. తెలుగులో చదువుతున్న ఒక మల్టీ స్టార్ సినిమా కూడా ఓటీటీ డేట్ వల్ల ఒక 4 months పోస్ట్ పోన్ చేసుకున్నారు. కాపీ వచ్చి 4 months అయినా కానీ పేర్లు మనం చెప్పడం ఎందుకులేండి, అన్ని చాలా ఉన్నాయి. అలాగంటే ఒకనాడు కాదు అందరూ ఫేస్ చేస్తుంది అది. మా ప్రజెంట్ అంటే ఇది ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది మనకి తెలియదు అది. కానీ అందులో మేము కొంచెం ఓవర్కమ్ అయ్యి మేము సినిమా కంటెంట్ చూపించుకొని ప్లాట్ఫామ్కి మా డీల్స్ అన్ని క్లోజ్ చేసుకొని అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేసుకొని వస్తున్నాం. ఈ మధ్యన ఇంకొకటి కూడా ఉంది, ఓటీటీ వాళ్ళు ముందే తీసుకుంటారంటే ఆ సినిమా మీద చిన్న పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అవుతుంది జనాల్లో. అది కూడా ఒకటి వస్తుంది. లేదంటే కనుక సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అవ్వడం అనేది అది వేరే. అంటే 2 రకాలుగా అవుతుంది, పాజిటివ్ మైనస్ 2 అవుతుంది. ఓటీటీ తీసుకోవడం ఏమవుతుందంటే ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా ముందు మన థ్యాంక్స్ కార్డులో వెళ్ళాల్సి వస్తుంది, పోస్టర్లో వెళ్ళాల్సి వస్తుంది ఆ లోగోస్. అరే ఇది అయిపోయినట్టుందిరా 1 monthలోనే ఎంత వచ్చేస్తే కూడా మనం ఆ తర్వాత తీసుకొచ్చిన నాకు సినిమా కూడా రన్ అవుతుంది. అది ప్లస్ మైనస్ 2 ఉన్నాయి దేనికైనా కానీ. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టే 4 నెలల్లో అంటే 4 వారాల్లో వచ్చేస్తుందని చెప్పినప్పుడు ఏంటంటే థియేటర్కి తీసుకురావాలంటే జనాల్ని చాలా వావ్ ఫ్యాక్టర్లు కానీ అంటే కథ ఇవన్నీ పక్కన పెట్టేసిన ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ లైక్ సంక్రాంతికి వస్తున్న వీటిలో మ్యాడ్ స్క్వేర్ కథ ఏమి లేకపోయినా అట్లీస్ట్ నవ్వించడం కానీ ఇలా ఏదో ఒకటి ఒక కట్టిపడేసే ఎలిమెంట్ అయితే ఒకటి ఉంటే తప్ప జనాలు బయటకు రావట్లేదు. సో దట్టు సమ్మర్ సీజన్లో కూడా చాలా సినిమాలు అంటే ఖచ్చితంగా హిట్ అవుతాయి అనుకునే కూడా కొంతవరకు ఇదవుతున్నాయి. బట్ కానీ భైరవం మీద అయితే ఫస్ట్ నుంచి ఒక చిన్న ఫ్లేవర్ అయితే నడుస్తుంది. మరి థియేటర్స్ రప్పించే ఎలిమెంట్స్ అంటే భైరవం పరంగా మీరే అంటే ఎందుకంటే ఇప్పుడు అలా రాసుకోవాల్సి వస్తుంది కథలు. అదేనండి, అంటే కథలు రాసుకోవాలంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కానీ మీరు సంక్రాంతికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పారు. అది ఎంటర్టైన్మెంట్ సినిమాని క్లియర్గా వాళ్ళ ప్రమోషన్స్ కూడా క్లియర్గా చెప్పారు. డెఫినెట్గా మనుషు మంచి ఓపెనింగ్ పడింది, సూపర్ హిట్ అయిపోయింది సినిమాలో. అలాగే హిట్ 3 కూడా క్లియర్గా చెప్పారు ఇది యాక్షన్ ఫిల్మ్, ఇది యాక్షన్ ఫిల్మ్ నచ్చిన రండి అని ప్రమోషన్స్లో చాలా క్లియర్గా చెప్పారు. క్లియర్గా చెప్పడంతో పాటు మీరు సినిమాకి వస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేయగలరని క్లియర్గా చెప్పారు ఆ ప్రమోషన్స్లో. కాబట్టి సినిమాకి మంచి ఓపెనింగ్ బట్టి పెద్ద హిట్ అయింది. అలా కోర్టు సినిమా, ఇది కోర్టు రూమ్ డ్రామా, ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం నాందిలాగా అని చాలా క్లియర్గా చెప్పారు. దాన్ని మానుషి జనాలు చూసి నచ్చింది ముందుకెళ్ళింది. అలాగే తండ్రి, ఇది ఒక లవ్ స్టోరీ, ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ క్లియర్గా చెప్పారంటే అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు, ఏదైనా కానీ మా సినిమా ఇది థియేటర్లో మీరు చూడాలి అని ఆడియన్స్ మనం క్రియేట్ చేయగలిగాం ప్రజెంట్ ఉన్న మా పొజిషన్లో. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో టోటల్ ప్రమోషన్ మొత్తం మార్చేశారు మా అనిల్ రావుపూడి, మా డార్లింగ్. అంటే ఎలాంటి పీక్స్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కూడా తను చేస్తే ఇంకా ఏ లెవెల్ ఎలా వెళ్తారని కూడా మళ్ళీ ఇలా చేయగలలేదు అన్న లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. ఒక టైంలో జనాలు కూడా ట్విట్టర్లో ట్వీట్లన్నీ అనిల్ రావుపూడి చాలు ఇంకా మీ సినిమాకి వస్తాం అని ఇలా ఎమోజీలు పెట్టినవి కూడా అనమాట. ఆయన తీసుకెళ్ళి అంత పెద్ద సక్సెస్ కొట్టి ఒక రీజనల్ సినిమా 300 కోట్లు చేయడం మామూలు విషయం కాదు. తన ఒక కంటెంట్తో పాటు సినిమాని మీరు చూడండి, మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తాను దాన్ని గట్టిగా బలంగా తీసుకెళ్ళగలిగాడు. అలాగే మా కంటెంట్ని 3 హీరోలు ఉన్నారు, మాది ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ ప్లస్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, మంచి ఫ్రెండ్షిప్ మధ్యన బాండింగ్ ఉంది, మంచి సాంగ్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవన్నీ మేము జనాలకు వెళ్ళడం కోసం ఇప్పుడిప్పుడే మేము ప్లాన్స్ అన్ని చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అలాగే వస్తాయి. డెఫినెట్గా వాటితో మేము మంచి ఓపెనింగ్ కొడతామని గట్టి నమ్మకంతో ఉంది.